దివాళీ సేల్ అలా పెట్టగానే అసలు క్రౌడ్ చూస్తే అసలు కార్ట్స్ కూడా ఖాళీ లేవు. చూసారు కదా, ఒక్కొక్కరి ఇంత ఫుల్గా పెట్టేశారంటే మీరు ఏ సేల్ పెట్టారో నాకు అర్థమైంది. అసలు ఏంటండి అసలు ఈరోజు మిగతా రోజుల కన్నా ఈరోజు సేల్ డిఫరెన్స్ ఉందా మీకు? డెఫినెట్లీ ఇస్ దేర్, బట్ ఈ సేల్ అనేది బిగ్గెస్ట్ సేల్ ఇన్ ద టౌన్. సో జస్ట్ స్టార్టెడ్, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ముందు ఇంకా చాలా ఉంది. సో నెక్స్ట్ డే వస్తే మొత్తం లైన్ చుట్టూ తిరిగి బయటకు కూడా వెళ్తుంది అనమాట, వెనక్కి నుంచి వెళ్ళి. సో దిస్ ఈస్ జస్ట్ స్టార్టింగ్, ఇంకా ముందు పిక్చర్ దిస్ పిక్చర్ మోర్. సో మరి మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళకి ఉంటాయా, లేదంటే మీరు అయిపోయిందంటారా? అంటే చాలా వరకు ఐటమ్స్ మేము తెప్పిస్తాం, ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి. బట్ దే ఆర్ సమ్ ఐటమ్స్ అయిపోయినాయి అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా వస్తున్నాయి అనుకుంటారు వెండర్స్ కూడా. బట్ లాస్ట్ మినిట్ లో FDA హోల్డ్ అని ఏదో ఒక ఇష్యూ వచ్చి అవి రాకపోవచ్చు. ఇఫ్ ఇట్స్ నాట్ దేర్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ టు ద కస్టమర్స్. బట్ ఇఫ్ ఇట్స్ నాట్ దేర్ వి కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దివాళీ సేల్ వచ్చేసింది కదా, మరి ఎందుకు ఆలస్యం? చూసారు కదా, కార్ట్స్ పట్టుకెళ్ళిపోతున్నారు. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కార్ట్స్ అంతా నింపేసుకుని మనం ఈ సేల్ని ఎంజాయ్ చేద్దాం మరి.